అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 16. ఇక కథలోకి వెళితే మిస్టర్ ప్రేమ్ తను తల్లి కాబోతుంది అంటాడు డాక్టర్. ప్రేమ్ చాలా షాక్ అయ్యాడు. ఏంటి తను ప్రెగ్నెంటా? ఎస్ మిస్టర్ ప్రేమ్, మీరు విన్నది నిజమే. మిస్టర్ ప్రేమ్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. అప్పుడే మెలకువలోకి వచ్చిన మేఘ డాక్టర్ చెప్పింది విని తనకి చాలా సంతోషంగా అనిపించింది. ఏమైనప్పటికీ కంగ్రాచులేషన్స్ ప్రేమ్. నేను రేపు ఉదయం వచ్చి తనకి కొన్ని పరీక్షలు చేసి తన ఆరోగ్య పరిస్థితి మీకు చెప్తాను. సరే, ఇంకా నేను బయలుదేరుతాను. ఇంకో విషయం ప్రేమ్ గారు, మీరు తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వైఫ్ చాలా నీరసంగా ఉన్నారు. తను ఇలాగే వీక్గా ఉంటే మాత్రం బేబీకి ప్రాబ్లం అవుతుంది. నేను మార్నింగ్ కలుస్తాను, ఉంటాను అని తను వెళ్ళిపోయింది. డాక్టర్ వెళ్ళగానే మేఘ మెల్లగా లేచి బెడ్కి ఆనుకొని కూర్చొని తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం ప్రేమ్ గమనించాడు. మేఘకి విషయం తెలిసింది అని ప్రేమ్కి అర్థమైంది. కానీ తను మేఘాని రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. ప్రేమ్ నుండి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ప్రేమ్ చెయ్యి పట్టుకొని మీరు హ్యాపీగా లేరా, మీరు తండ్రి కాబోతున్నారు అనే మాట చెప్పేలోగా మేఘ పట్టుకున్న చెయ్యిని లాక్కొని నీ రూమ్కి వెళ్ళు అని గట్టిగా చెప్పాడు. తనకి ప్రేమ్ని ఎలా అర్థం చేసుకోవాలి? తన మీద అరవగానే మేఘ కంట్లో నీరు తిరిగాయి. మెల్లగా బెడ్ దిగి తన రూమ్కి వెళ్తుండగా మరోసారి తనకి కళ్ళు తిరిగి పడబోయింది. ఇంతలో డోర్ పట్టుకుని నిల్చుంది. ప్రేమ్ని వెనకకు తిరిగి చూసింది. తను బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. మేఘ అలాగే తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఉంది. ప్రేమ్కి ఏమైంది? తన ఫేసులో నేను తల్లిని కాబోతున్నా అన్న సంతోషం లేదు అని ఆలోచిస్తూ పడుకుంది. ప్రేమ్కి చాలా చిరాకుగా ఉంది. తొందరపడి తప్పు చేశాను, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనతోనే పడుకున్నాడు. మేఘకి నీరసంగా ఉండి ఉదయం తొందరగా లేవలేదు. పని మనిషి మేడం అని పిలుస్తుంది. తన కళ్ళు తెరవగానే గుడ్ మార్నింగ్ మేడం అంది నవ్వుతూ. మేఘ కూడా చిరునవ్వుతో తను కూడా గుడ్ మార్నింగ్ చెప్పింది. ఇంత పొద్దున్న మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారు అంది. మేడం, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు లేచినంత వరకు అక్కడే ఉండి మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు. మేము చాలాసేపటి నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ మీరు లేవలేకపోయేసరికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవలసి వచ్చింది. సారీ మేడం. సార్కి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని చెప్పకండి. ఓకే, మీరు భయపడవద్దు. నేను సార్కి ఏం చెప్పను. నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళింది. మేఘ 15 నిమిషాల్లో రెడీ అయి కిందికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేమ్ వేచి చూస్తూ ఉన్నాడు. మేఘ ప్రేమ్కి సారీ చెప్పి తన ఎదురుగా కూర్చుంది. ఇద్దరికీ వడ్డించారు. ప్రేమ్ తింటూ 1 గంట తనని గమనిస్తూ ఉన్నాడు. మేఘకి తినాలి అనిపించదు. కానీ ప్రేమ్ తన కోసం వేచి చూస్తున్నాడు అని తన కోసమే వచ్చింది. కొంచెమైనా తినాలి అని మేఘ తినడం స్టార్ట్ చేసింది. 2 ముద్దలు తినగానే తనకి వామిటింగ్ వస్తున్నట్లు అనిపించడంతో పరుగున సింక్ దగ్గరకు వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. ప్రేమ్ కూడా మేఘ వెనకే వెళ్ళాడు. వామిటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళాలి అనుకుంది. కానీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటంతో తన వెనకే ఉన్న ప్రేమ్ తనని ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు. తను వచ్చి మేఘ వీక్ ఉండడంతో ముందుగా తనకు సిలైన్ పెట్టి తన బ్లడ్ శాంపిల్ తీసుకొని మెడిసిన్ తన మేలుకున్న తర్వాత తనకి ఇవ్వండి. చెప్పాను కదా తనకి జాగ్రత్తగా చూసుకోమని. తన రిపోర్ట్స్ నేను రేపు ఇంటికి పంపిస్తాను. ఓకే మరి ఉంటాను అని డాక్టర్ వెళ్ళిపోయింది. ప్రేమ్ మేఘ చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చున్నాడు. తనకి మెల్లగా మేలుకువ రావటంతో తన చెయ్యి వదిలి పక్కన నిల్చున్నాడు. పని మనిషితో పాలు తీసుకుని రమ్మని చెప్పి ఈ పాలు తనకి తాగించి ఈ మెడిసిన్ వేయమని తన చేతిలో పెట్టి నేను సాయంత్రం వచ్చే వరకు తను బెడ్ దిగకుండా జాగ్రత్తగా చూసుకో అంటూ మేఘతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తన ప్రవర్తన మేఘకి అర్థం కావటం లేదు. ప్రియా అంజలి దగ్గరకు వెళ్ళింది. కానీ తను ఎప్పుడూ మూడీగా ఉంటుంది. అంజలి ఎన్నిసార్లు నువ్వు ఈ టైంలో హ్యాపీగా ఉండాలి అని చెప్పింది. కానీ తను వినటం లేదు. ఏంటి ప్రియా ఇది? నువ్వు ఎలా ఉంటే బేబీ ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు సరిగ్గా తిని ఎన్ని రోజులు అయింది చెప్పు? ఏదో నా బలవంతం మీద తింటావు, లేకపోతే లేదు. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే కదా ప్రియా. కంట్లో కన్నీరు చూసి హే ఏమైంది ప్రియా, ఏంటి ఈ కన్నీళ్ళు?
ప్రియా, అక్క, నా విక్కీ నా దగ్గర ఎప్పుడు వస్తాడు? నేను తల్లిని కాబోతున్నా అని చెప్పినా కూడా తను నన్ను వదిలేశాడు. తను నా దగ్గరకు వస్తాడా? అంజలి, ఏంటి ఆ మాటలు? భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవి కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఇప్పుడు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. రెస్ట్ తీసుకో. నీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళింది. ప్రియాకు ధైర్యం చెప్పింది. కానీ తన విషయంలో కొంచెం భయంగా ఉంది. అంజలి కూడా తన ముందు బాధపడుతూ ఉంటే తను ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఈ టైంలో తను అలా ఉండకూడదు అని తన కోసం జ్యూస్ తీసుకుని వెళ్ళి ఇచ్చి మెడిసిన్స్ వేసుకోమని, రెస్ట్ తీసుకో అని వెళ్ళింది. రాత్రి అందరూ భోజనం చేశాక ప్రియా, సుశాంత్ ఎవరి రూమ్స్లో వారు పడుకున్నారు. అంజలికి నిద్ర రావటం లేదు. తను కింద హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. సుశాంత్, ఇంత లేట్ అయినా అంజలి ఇంకా పడుకోలేదు, ఏమైంది అని సుశాంత్ కిందికి వెళ్ళాడు. అంజలి ఇంకా సోఫాలో కూర్చుంది. సుశాంత్ తన పక్కన కూర్చొని, ఏమైంది నీకు? ఇంత రాత్రి అయినా ఇక్కడే ఉన్నావు అన్నాడు. ప్రియా విక్కీ గురించి బాధపడుతూ ఉంది సుశాంత్. ఈ టైంలో తను హ్యాపీగా ఉండాలి, కానీ తను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తను విక్కీ కావాలి అనుకుంటూ ఉంది. సుశాంత్ అంటూ ఏడుస్తూ తనని గట్టిగా పట్టుకుంది. అంజలి భుజం మీద చెయ్యి వేసి, విక్కీ ప్రియాకి తొందరలోనే దగ్గరవుతాడు. నీకు మీ అన్నయ్య మీద నమ్మకం లేదా? ప్రియా విషయంలో తను ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాడు. ప్రియాకి ధైర్యం చెప్పు. నువ్వు కూడా ఎలా ఉంటే తను ఎలా ఉంటుంది చెప్పు కదా. ఇంకా పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంజలి కళ్ళు తుడుచుకొని, సరే పదండి సుశాంత్ అని వెళుతుంది. ఉదయం ప్రేమ్ ఆఫీసుకు వెళ్లే టైంలో, సార్, డాక్టర్ గారి దగ్గర నుంచి మేడం రిపోర్ట్స్ వచ్చాయి అన్నాడు బాలు. ప్రేమ్ ఫాస్ట్గా బాలు చేతిలో నుండి రిపోర్ట్స్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తున్నాడు. మేఘ కూడా అక్కడే ఉండడంతో ప్రేమ్ చేతిలో ఉన్న రిపోర్ట్స్ లాక్కొని చూస్తుంది. తనకి చాలా సంతోషంగా ఉంది. అంతా నార్మల్గా ఉంది. ప్రేమ్కి టెన్షన్గా ఉంది. మేఘ హ్యాపీగా కంగ్రాచులేషన్స్ అంటూ తన చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని హగ్ చేసుకుంది ప్రేమ్ని. ప్రేమ్ షాక్ అయ్యి మేఘ చేసిన పనికి, మేఘ ఏం చేసిందో తలుచుకొని అక్కడి నుండి వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయింది. తన బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. మేఘ పొట్ట మీద చెయ్యి వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనని రూమ్ బయట ఉండి చూస్తున్నాడు ప్రేమ్. ఆ ఆనందాన్ని తన నుండి దూరం చేయాలి అంటే ప్రేమ్కి చాలా బాధగా ఉంది. మేఘ చాలా సంతోషంగా ఉందని గమనించిన తను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. మేఘకి కాళ్ళు నేలపై ఆగటం లేదు. తను తల్లి కాబోతుంది అన్న సంతోషం ఉంది. తనకి ఎప్పుడు తన రూమ్లో ఉండే మేఘ ఈరోజు ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంది సంతోషంగా. కిచెన్లో వెళ్ళి అందరినీ నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంది. పనివాళ్ళు, మేడం, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఏంటి విషయం అన్నారు. తన పొట్ట మీద చెయ్యి వేసుకొని సిగ్గుతో తలవంచుకొని ఉంది. మేఘాని చూసిన వారికి ఏదో అర్థమైనట్టు వారు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు సార్ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. సార్ చాలా మంచివారు మేడం. సార్కి కోపం ఎక్కువ కాదనను, కానీ మనసు చాలా సున్నితం. సార్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. మొన్న మీరు ఎంతసేపటికి రాకపోవడంతో మీకు ఏమైంది అని చాలా టెన్షన్ పడ్డాడు. సార్ చాలా మంచి పనులు చేస్తారు మేడం. అనాథ పిల్లల ఆశ్రమం దత్తత తీసుకొని వారి బాగోగులు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. నా కూతురిని కూడా సార్ పెద్ద కాలేజీలో చదివిస్తూ ఉన్నారు మేడం. ఇంకా మాకు తెలియనివి చాలా ఉన్నాయి. వారు ప్రేమ్ గురించి చెబుతూ ఉంటే మేఘకి చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు మా అన్నయ్య కూడా చెప్పాడు, ప్రేమ్ బయటకు కనిపించే మనిషి కాదు. బయటకు కోపాన్ని చూపిస్తూ మనసులో బాధపడుతూ ఉంటాడు. తనని మనిషిగా మార్చాలని. అయ్యో మేడం, మీరు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటికే చాలాసేపు నిల్చుండిపోయారు. మీరు అక్కడ కూర్చోండి. మేడం, మీకు జ్యూస్ తీసుకొని వస్తాను. మేఘ అక్కడ కూర్చున్న తర్వాత జ్యూస్ తాగి తనకి బోర్ కొడుతూ ఉంది. ప్రేమ్ రూమ్లో వెళ్ళి అక్కడ ఉన్న బుక్ సెల్ఫ్లో నుండి ఒక బుక్ తీసుకొని తన రూమ్కి వెళ్ళి చదువుతూ నిద్రపోయింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. మేఘ తనకి తినాలి అనిపించలేదు. సాయంత్రం కిందకు వెళ్ళి జ్యూస్ తాగి అలా గార్డెన్లో కూర్చొని ఆ మొక్కలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ప్రేమ్ ఇంటికి వస్తూ గార్డెన్లో కూర్చొని హ్యాపీగా ఉండడం చూసి తను ఫ్రెష్ అయి వెళ్ళి మేఘ పక్కన కూర్చున్నాడు. ప్రేమ్ తన పక్కన కూర్చోగానే తన తలని ప్రేమ్ భుజం మీద తలపెట్టుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది మేఘ. ప్రేమ్ మేఘ చేతిని పట్టుకొని, మేఘ, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను అంటే తను మొహం చూసింది. రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాము. మేఘ వెంటనే, ఎందుకు? రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా. మనం వెళ్తుంది చెకప్కి కాదు, నీకు అబార్షన్ చేయించడానికి.
మేఘాకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏంటి అంటూ గట్టిగా అరిచింది. ప్రేమ్ లేచి నిలబడి తన చెయ్యి పట్టుకొని పైకి లేపి, బంగారం, నాకు ఇప్పుడు ఎటువంటి కొత్త బంధాలు వద్దు. మేఘ, నేను అబార్షన్ చేయించుకోను. నాకు ఈ బేబీ కావాలి. ప్లీజ్ ప్రేమ్, నాకు ఈ బేబీ కావాలి అని ఏడుస్తూ ఉంది. బంగారం, రేపు మనం వెళ్తున్నాము అన్నాడు ప్రేమ్. మేఘ కోపంతో తన నుండి దూరంగా జరిగి, నేను ఎక్కడికి రాను, నాకు బేబీ కావాలి అని తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ప్రేమ్ మేఘ బుగ్గలు రెండు గట్టిగా పట్టి, బంగారం, నువ్వు నాతో వస్తున్నావు. నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని రెడీగా ఉండు అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. మేఘకి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. ప్రేమ్ గురించి తెలుసు, తను అనుకున్న పని చేస్తాడు. ఇప్పుడు బేబీని ఎలా కాపాడుకోవాలి అని అక్కడే నిల్చుని ఏడుస్తూ ఉంది. మేఘ నేను ఇలా తనకు భయపడుతూ ఉంటే ప్రేమ్ అనుకున్న పని చేస్తాడు అని కళ్ళు తుడుచుకొని కోపంగా తన రూమ్కి వెళ్ళి, నేను మీతో మాట్లాడాలి. ప్రేమ్ చెప్పు అని తన కళ్ళతో సైగ చేశాడు. మీకు ఈ బేబీ ఎందుకు వద్దు అని నాకు తెలియాలి. మీరు చెప్పే కారణాలు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు మీరు చెప్పినట్టు అబార్షన్ చేయించుకుంటా. నాకు ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే అబార్షన్ చేయించుకోమన్నా. ఇంతకు మించి ఇంకా ఏం లేదు. అంతేనా? లేకపోతే ఈ బిడ్డ మీద మీకు అనుమానంగా ఉందా అని ప్రేమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది మేఘ. ప్రేమ్ కోపంతో బంగారం అని గట్టిగా అరిచి తన గొంతు పట్టుకున్నాడు. ఇంకోసారి ఈ బిడ్డ మీద అనుమానంతో ఇలా చేశాను అన్నావు అంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను అని తన గొంతు పట్టుకున్నాడు. మేఘకి ఇప్పుడు ప్రేమ్కి తన మీద ఉన్న నమ్మకాన్ని సంతోషంగా ఉండాలో లేక తన బిడ్డని తన చేతులతో చంపాలి అనుకుంటున్న మూర్ఖత్వానికి బాధపడాలో అర్థం కావటం లేదు. ప్రేమ్ చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టుకొని, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మన బేబీ. ఒకసారి నీ నిర్ణయం మార్చుకో ప్లీజ్ ప్రేమ్. ప్రేమ్ పొట్ట మీద నుండి చెయ్యి వెనకకు లాక్కొని తన చేతిని పిడికిలి బిగించి, నీకు మళ్ళీ చెప్తున్నా బంగారం, ఈ బేబీ నాకు వద్దు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా రేపు నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. నీకు నా గురించి బాగా తెలుసు. నేను అనుకున్న పని ఎలా అయినా చేసి తీరుతా అనేది. మేఘ అలా ఏడుస్తూ ఉండేసరికి ప్రేమ్కి చాలా బాధగా అనిపించింది. తనని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకొని మేఘ కూడా ప్రేమ్ని ఏడుస్తూ గట్టిగా పట్టుకుంది. ప్రేమ్ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, వెళ్ళి రెస్ట్ తీసుకో అని తనకి ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. మేఘ తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఇష్టపడినవన్నీ నాకు దగ్గరకు వచ్చి వెంటనే దూరమవుతాయి. నా జీవితంలో కొంచెం సంతోషం ఇచ్చి ఎక్కువ బాధను ఎందుకు ఇచ్చాడు ఆ భగవంతుడు అని బాధపడుతూ ఉంది. ప్రేమ్కి తను చేసే పని తప్పు అని తెలిసినా తనకి తప్పడం లేదు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య మరో కొత్త బంధాన్ని నేను ఇప్పుడే అంగీకరించలేను. నన్ను క్షమించు బంగారం అని తనని బాధ పెడుతున్నా అని మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. రెండు హృదయాలు సంఘర్షణలో ఉన్నాయి. ఎప్పటిలాగా సూర్యభగవానుడు తన పని తను చేసుకోబోతున్నాడు. ఉదయం సూర్యకిరణాలు మీద పడటంతో ప్రేమ్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి మేఘ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలా గంటసేపు వెయిట్ చేశాడు, కానీ తను రాలేదు. తను బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో కూర్చొని చూస్తున్నాడు తను వస్తుంది అని. అలా తన కోసం చూస్తూ మధ్యాహ్నం అయ్యింది. ప్రేమ్ ఓపిక నశించి మేఘ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. తలుపు తోశాడు. తను లోపల లాక్ చేసుకుంది. ప్రేమ్ తలుపు కొట్టాడు, కానీ అటు నుంచి ఎటువంటి స్పందన లేదు. అలా తలుపు కొడుతూ ఉన్నాడు. లోపల మేఘ రాత్రి నుండి డోర్ లాక్ చేసుకుని ఉంది. తనకి తెలుసు ప్రేమ్ వస్తాడు అని, కానీ తనకి చాలా భయంగా ఉంది. రాత్రంతా పడుకోలేదు. మేఘ ఏడుస్తూనే ఉంది. రాత్రి ఇప్పుడు ఏం తినకపోవడంతో చాలా నీరసంగా ఉంది. కళ్ళు తిరిగినట్టు ఉంది. కానీ అలాగే ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఆకలిగా ఉంది, అయినా బయటకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది. ప్రేమ్ బంగారం అన్నాడు బేస్ వాయిస్తో. తన మాట వినగానే మేఘాకే చెమటలు పడుతున్నాయి. బంగారం, నువ్వు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయకపోతే డోర్ పగలగొట్టి మరీ లోపలికి రావాల్సి ఉంటుంది. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా బంగారం. డోర్ ఓపెన్ చేస్తావా లేదా నన్ను ఓపెన్ చేసుకొని రమ్మంటావా? నేను ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. యువర్ టైం స్టార్ట్ అన్నాడు. ఇప్పుడు మేఘ ఆలోచిస్తూ ఉంది. ఎలాగూ ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేసింది. ప్రేమ్కి చాలా భయంగా ఉంది. తనని చూస్తుంటే ఏం తినకుండా ఉండడం, నైట్ అంతా ఏడుస్తూ ఉండడంతో మొహం చాలా చిన్నగా అయ్యింది. ప్రేమ్ తన చెంప మీద చెయ్యి పెట్టి, ఎందుకు ఇలా చేస్తున్నావు బంగారం? చూడు ఎలా ఉన్నావు.
మేఘ ప్రేమ్ చేతిని విసిరికొట్టి నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? నేను మీతో ఎక్కడికి రాను, వెళ్ళిపోండి. నువ్వు నాతో వస్తున్నావు బంగారం. నేను రాను. నువ్వు వస్తున్నావు. లేదు, నేను రాను గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వస్తువులను పగలగొడుతూ ఉంది. అయినా తన కోపం తగ్గలేదు. ప్రేమ్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటూ ఉన్నావు ప్రేమ్? నా ఇష్టం లేకుండా నా జీవితంలోకి వచ్చావు. నన్ను బలవంతంగా నిదాని చేసుకున్నావు. ఇప్పుడు మన బేబీని వద్దు అంటున్నావు. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? ప్లీజ్ ప్రేమ్, నాకు మన బేబీ కావాలి ప్లీజ్ అని తనని పట్టుకొని ఏడుస్తూ ఉంది. తను వెన్న నిమురుతూ, కూల్ బంగారం, ఇలా ఏడుస్తూ ఉంటే మన బేబీ ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ముందు బాగా తిని రెస్ట్ తీసుకో, ఓకే అని ప్రేమ్ బాలు అన్నాడు. సార్ రెడీ అంటూ పని మనిషి చేతిలో ఉన్న ఫుడ్ జ్యూస్ తీసుకొని మేఘాను బెడ్ మీద కూర్చోబెట్టి తన కళ్ళు తుడిచి తన ముందు కూర్చొని ఫుడ్ తన చేతిలో పెట్టాడు. మేఘ దీన్ని చూడగానే తనకి వాంతులు అవుతున్న ఫీలింగ్ కలిగింది. ప్రేమ్ ఏమైంది అని అన్నారు. నాకు తినాలని లేదు. మరి ఇప్పుడు ఎలా అన్నాడు. మేఘ వెంటనే జ్యూస్ అంది. ఓకే అని జ్యూస్ ఇచ్చాడు. తనకి చాలా హ్యాపీగా అనిపించింది. మేఘకి తను హాస్పిటల్కి బలవంతంగా తీసుకెళ్తాడు అనుకుంది. కానీ ప్రేమ్ అలా చెయ్యలేదు అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ తనకు తెలియని విషయం ఏంటి అంటే మేఘ ఫుడ్ తినదు అని ముందు ఊహించిన ప్రేమ్ జ్యూస్ కూడా తీసుకురమ్మన్నాడు. అందులో ముందే స్లీపింగ్ టాబ్లెట్ కలిపి తీసుకురమ్మన్నాడు. అది తెలియని మేఘ జ్యూస్ తీసుకుని తాగి గ్లాస్ పక్కన పెట్టగానే తనకి కళ్ళు తిరిగి ప్రేమ్ మీద పడిపోయింది. ప్రేమ్ తన నుదుటి మీద ముద్దు పెడుతూ నన్ను క్షమించు బంగారం అన్నాడు. మేఘకి మెలకువ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తను ఎక్కడ ఉంది అని చుట్టూ చూసింది. తనకి అర్థమైంది తను హాస్పిటల్లో ఉన్నట్లు. తన చేతికి సిలైన్ పెట్టి ఉంది. మెల్లగా తన చేతిని పొట్ట మీద పెట్టుకుంది. అక్కడ తనకి చాలా నొప్పిగా అనిపిస్తుంది. అమ్మా అని అరిచింది చిన్నగా. అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న ప్రేమ్కి మేఘకి మేలుకువ వచ్చింది అని తన దగ్గరికి వెళ్ళాడు. మేఘ తన వైపు చూడకుండా తల అటువైపు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ప్రేమ్ తన తలని నిమురుతూ ఉంటే తన చెయ్యి విసిరికొట్టింది. ప్రేమ్ మళ్ళీ తన తల మీద చెయ్యి వేయబోతూ ఉంటే కోపంగా ప్రేమ్ని చూసింది. అంతే, తన చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. వెంటనే ప్రేమ్ బంగారం ఎలా ఉంది అన్నాడు. మేఘకి తనతో మాట్లాడాలని లేదు, ఏడుస్తూ ఉంది. డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి ఇప్పుడు ఎలా ఉంది మేఘ అంది. తను ఏం మాట్లాడకపోవటంతో ప్రేమ్ కడుపులో కొంచెం నొప్పిగా ఉంది డాక్టర్ అన్నాడు. చెయ్యి వేసుకోవడం చూసి డాక్టర్కి తనే చెప్పాడు. ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అన్నాడు. ఓకే మిస్టర్ ప్రేమ్, తను నార్మల్గా ఉంది. కడుపు నొప్పి 3 డేస్లో తగ్గిపోతుంది. ఇంకా 3 అవర్స్లో మీరు తనని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. తనకి కావలసిన మందులు రాసి నర్సుతో పంపిస్తాను. మందులు మాత్రం తప్పకుండా వేసుకునేలా చూడండి. అలాగే ఇంకో విషయం, తను ముందు కంటే ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రేమ్ మేఘాని చూస్తూ ఉన్నాడు. 3 గంటల తర్వాత వీల్ చైర్ మెడిసిన్ తీసుకొని వచ్చింది. మెడిసిన్ ఎలా యూజ్ చేయాలో చెప్పి మేఘాని లేపడానికి వెళ్తున్న నర్సుని మీరు వెళ్ళండి, నేను తీసుకుని వెళ్తా అన్నాడు. తనకు పెట్టిన సిలైన్ తీసి వెళ్ళిపోయింది నర్సు. మేఘ బెడ్ దిగడానికి చెయ్యి అందించాడు. కానీ తను మెల్లగా బెడ్ నుంచి వీల్ చైర్లో కూర్చుంది. ప్రేమ్ కూడా ఇంకా ఏం మాట్లాడకుండా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన కోసం కింద ఉన్న రూమ్ని సిద్ధం చేయించాడు. తనని ఆ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతూ ఉండగా తనకి దూరం జరిగి తనే మెల్లగా బెడ్ మీద పడుకుంది. మేఘ ఇంకా తన మీద కోపంగా ఉండడంతో తన ముందు ఉండి తనని బాధ పెట్టకుండా అక్కడి నుండి బయటకు వచ్చాడు ప్రేమ్. పని మనిషికి తనని జాగ్రత్తగా చూసుకోమని, తనకి టైంకి ఫుడ్ మెడిసిన్ ఇవ్వాలని చెప్పి తను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. మేఘ బాధను చూసి ప్రేమ్ కూడా మనసంతా ఏదోలా ఉంది. తను చేసింది తప్పు అని తెలిసినా అలా చేశాడు. ఆ బాధలో ఆఫీసుకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉండలేక బార్కి వెళ్ళి మందు తాగడం స్టార్ట్ చేశాడు. బాలు వద్దని ఎంత వాదించినా వినలేదు. అలా అర్ధరాత్రి వరకు తాగి అక్కడే పడిపోయాడు. బాలు తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళి తన రూమ్లో పడుకోబెట్టి తను వెళ్ళిపోయాడు. మేఘకి నిద్ర రావటం లేదు. పని మనిషి వచ్చి తినమని ఎంత చెప్పినా తినలేదు. మందులు కూడా వేసుకోకపోవటంతో కడుపులో నొప్పిగా ఉంది తనకి. అయినా అలాగే ఉంది. ప్రేమ్, ఎందుకు ఇలా చేశావు? నిన్ను ఎంతగా నమ్మాను, కానీ నన్ను ఇంతలా మోసం చేస్తావు అనుకోలేదు. మన బేబీని ఎందుకు నా నుండి దూరం చేశావు నువ్వు? ఎందుకు ఇలా చేశావు అని ఏడుస్తూ పడుకుంది. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.